నమస్కారం అండి. భవిష్య క్రియ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను వెంకటేష్ అమిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు ఎలా బంగారు బాటలో నడుపుకోవాలి మన భవిష్య క్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తీసుకుంటాం కదా. అయితే ముఖ్యంగా మొదటి నుంచి కూడా మనం ఏ రాశి వారు ప్రతి నెల కూడా కానివ్వండి, అంటే మనం ఈ నెల 21 నుంచి కూడా వచ్చే నెల 21 వరకు ఎలాంటి పరిహారం చేస్తే గోచార రీత్యా ఉన్న మన గ్రహ దోషాలు తొలగి ప్రతి ఒక్క రాశి వారికి అదృష్టం తోడవుతుందో మొదటి నుంచి తెలుసుకుంటున్నాం. అయితే ముఖ్యంగా ఈరోజు మనం తెలుసుకోబోయే రాశి ఏదంటే మిథున రాశి. అయితే మిథున రాశి వారు ఈ నెల ఎలాంటి పరిహారాలు చేయాలో తెలుసుకుందాం. అయితే మొట్టమొదటిగా మిథున రాశి అనగానే రాశి అధిపతి బుధుడు. అలాగే ఈ యొక్క రాశిని ఏంటంటే ధ్రువల రాశి అంటాం. మనం ఏంటంటే ఇందులో కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది. ఒక డిసిజన్ తీసుకోవాలనుకున్నా, దాంతోపాటు ఈ నక్షత్రాలలో ఉన్న వాళ్ళకి కొంచెం ఎడ్యుకేషన్ డిస్టర్బ్ కూడా చాలా ఉంటుంది. ఇలాంటి పూర్తిగా మనకు వివరణ తెలవాలి అంటే మన జన్మజాతక రీత్యానే తెలుస్తుంది. ఈ యొక్క పరిహారాలు మనం ఏదైతే చెప్తుంటామో ఇది గోచార రీత్యా గ్రహ సంచారాన్ని బట్టి మనం ఈ యొక్క చిన్న ఒక 1 మంత్ ప్రకారం మాత్రమే ఈ యొక్క రెమెడీస్ ఉంటాయి. సో మిథున్ రాశి వారు మొట్టమొదటిగా చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే, మీకు దగ్గరలో ఎక్కడైనప్పటికీ కూడా బాబా గుడి కానివ్వండి, లేదనుకుంటే ఆంజనేయ స్వామి, ఒకవేళ 2 కలిపి ఉంటే చాలా మంచిది. లేదనుకుంటే బాబా గుడి కానివ్వండి, ఆంజనేయ స్వామి గుడి కానివ్వండి. మొట్టమొదటి మనం చేయవలసిన కార్యక్రమం ఏంటంటే, మంగళ గురువారాలు 2 రోజులు కూడా బాబా గుడికి, ఆంజనేయ స్వామికి, లేదు రెండింటికి మనకు కుదరదు గురువారం అనుకుంటే బాబా గుడి కానీ ఆంజనేయ స్వామి గుడి కానీ దర్శనం చేసుకోవాలి. మొట్టమొదటిగా దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ప్రసాదం కానీ ఏమి పంచేది లేదు. ఇక్కడ అంటే మనం ఇక్కడ నైవేద్యం ఏమి తీసుకెళ్ళనక్కర్లేదు. కాకపోతే గుడికి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఒక 3 అరటిపండ్లు, చిన్న బెల్లం ముక్క ఒకటి తీసుకొని వెళ్ళండి. ఎవరు? మిథున రాశి వారు. చిన్న బెల్లం ముక్క ఒకటి, ఒక 3 అరటిపండ్లు. మీరు అక్కడ బాబా గుడికి కానీ ఆంజనేయ స్వామి గుడికి కానీ వెళ్ళిన తర్వాత అక్కడ మీరు ప్రదక్షిణాలు చేసుకుని దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత మీకు బయట ఎక్కడైనా గోమాత ఉంటే మాత్రం గోమాత, ఒక గోమాతకు కానివ్వండి లేదా 3 గోమాతలకైనప్పటికీ కూడా ఒక్కొక్క అరటిపండు తినిపించేసి కొంచెం బెల్లం ముక్క అక్కడ గోమాతకు సమర్పించండి. ఇది కనీసం మనం ఈ నెలలో వచ్చి మనం గురువారము, మంగళ గురువారాల్లో చేస్తే చాలా బాగుంటుంది. దాంతోపాటు ఈ యొక్క మిథున రాశి వారు ఎక్కువగా డబ్బులు ఈ నెల మనకు కంట్రోల్ ఉండాలి, మనకు కొంచెం ఖర్చులు కూడా కంట్రోల్ ఉండాలి. కాబట్టి దగ్గరలో ఎక్కడైనప్పటికీ కూడా, అంటే ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడి కానీ లేదనుకుంటే మనకు బాబా గుడిలో కానివ్వండి, ఈ యొక్క గణపతి కూడా ఎట్లనో పర్టికులర్ ఉంటుంది. లేదా గురుగారు మా ఇంటి దగ్గర గణపతి గుడి మాకు అందుబాటులో ఉంది ప్రత్యేకంగా అనుకుంటే మంగళవారం కానివ్వండి, గురువారం కానివ్వండి, గణపతికి మనం చేయవలసిన పరిహారం ఏంటంటే జిలేబీ కానివ్వండి, అంటే బెల్లంతో చేసిన జిలేబీ అయితే చాలా మంచిది. లేదు గురుగారు మా దగ్గర అది అందుబాటులో లేదు అనుకుంటే మామూలుదైనా పర్లేదు. ఒక 3 ముక్కలు, అంటే 3 జిలేబీ పీసెస్ కానివ్వండి, మామూలు దొరికిన పర్లేదు 3 తమలపాకు మీద పెట్టి నెయ్యితో దీపారాధన చేయండి. మిథున రాశి వారు ఈ నెల మొత్తం కూడా మనం అనుకుంటున్న కార్యాలలో ఆటంకాలు తొలగి సక్సెస్ మన సొంతం అవుతుంది. ఇది మిథున రాశి వారు పూర్తి భక్తి శ్రద్ధతో పాటించి చూడండి. ఎందుకంటే గోచార రీత్యా జరుగుతున్న గ్రహ సంచార ప్రకారంగానే మనం ఈ యొక్క పరిహారం అనేది ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు నేను ప్రతినిత్యం మీకు చెప్తూనే ఉంటాను, తాంత్రిక వస్తువులు కావచ్చు, ఏదైనా ఒక అద్భుతమైన మనకు రత్నం కానివ్వండి, ఒక తాంత్రిక వస్తువు, ఒక రుద్రాక్ష మెళ్ళ వేసుకున్నప్పుడు ఏంటంటే కమర్షియల్ కాదండి. ఎక్కడైనా మీరు చూడండి, ఎంత పెద్ద అధికారులు కానివ్వండి, ఎవరైనా ఒక పరిహారం చేసేటప్పుడు ఆ పరిహారాన్ని ఆ లాభాన్ని మనకు అందించేదే ఒక రత్నం, ఒక రుద్రాక్ష, ఒక తాంత్రిక వస్తువు. కాబట్టి అవి స్థాపన చేసుకొని మన దగ్గర కొనే అవసరం లేదు, నా సంస్థలో కొనే అవసరమే లేదు. కాకపోతే నేను చెప్పేది ఏంటి అంటే, ఆ వస్తువును మన ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీని మనకు అట్రాక్ట్ చేసే వస్తువు మన ఇంట్లో ఉందంటే మనకి ఏ కార్యంలో కూడా ఫెయిల్యూర్ అనేది మనకు ఉండదు. అది సైంటిఫిక్గా నేను చెప్తున్నాను. కాబట్టి పరిహారం, చిన్న పరిహారం మిథున రాశి వాళ్ళు చేసి లాభాన్ని పొందాలని కోరుతున్నాను. సర్వజన సుఖినోభవంతు. ఓం నమః శివాయ. అయితే మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, మొన్నటి నుంచి కూడా నేను పిల్లిమాయ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అధికార ప్రాప్తి కావచ్చు, అకాల ధన ప్రాప్తి కావచ్చు, శత్రు నివారణ కావచ్చు, మనకి ఇంటికి మొత్తం ఒక కుటుంబ రక్ష కవచంలాగా పనిచేసేది పిల్లిమాయ. చాలా అరుదుగా లభిస్తుంది. ఇదేంటంటే పిల్లి ప్రసవించినప్పుడు ఆ యొక్క పిల్లికి వచ్చే మాయ చాలా రేర్గా దొరుకుతుంది. ఇప్పుడు అనేది మనకి ఫ్రెష్గా స్టాక్ అందుబాటులో ఉంది. ఎలక్షన్స్ కూడా టైం కాబట్టి చాలామంది దీని గురించి అడుగుతున్నారు. కాబట్టి సామాన్యుడికి, అతి సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండేలాగా నేను ఇది యొక్క పిల్లిమాయని ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకొచ్చాను. కాబట్టి అధికార ప్రాప్తి, ధన ప్రాప్తి, శత్రు నివారణ, మనకు బిజినెస్ సాగాలనుకున్నా, ఏ పనిలో సక్సెస్ ఉండాలనుకున్నా, మీకు మీ కుటుంబానికి ఏ కార్యంలో తిరుగు లేకుండా ఉండాలి అంటే ఈ యొక్క తాంత్రిక వస్తువు మీ ఇంట్లో ఉంటే మీకు ఏ కార్యంలో ఆటంకం రాదు. ప్రతి కార్యంలో విజయం మీ సొంతం అవుతుంది. లైఫ్ లాంగ్ మీకు కుటుంబ రక్షా కవచంలాగా ఈ పిల్లిమాయ పనిచేస్తుంది. కాబట్టి ఫ్రెష్ స్టాక్ అందుబాటులో ఉంది. దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా మీరు సంస్థని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. ఇది చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి. కొంచెం కాస్ట్లీ ఉంటుంది, మరీ సామాన్యుడు అఫోర్డ్ చేయలేనంత కాస్ట్లీ అయితే ఉండదు, కొంచెం కాస్ట్లీ ఉంటుంది. కాబట్టి దీని గురించి వివరాలు ఏం కావాలనుకున్నా సంస్థకు కాల్ చేసి తెలుసుకోవచ్చు.
గత కొన్ని రోజులు కూడా మనం జనధన ఆకర్షణ కిట్ అనేది మనం ఒకటి తెలుసుకుంటున్నాము. పిల్లిమాయ అనేది సపరేట్ అండి, జనధన ఆకర్షణ అనేది సపరేట్, ఈ రెండు విడివిడిగా ఉంటాయి. అయితే ఈ జనధన ఆకర్షణ కిట్ ఏంటంటే ముఖ్యంగా వ్యాపారస్తులకి, అలాగే ఇంట్లో ఎవరికైనా తాంత్రిక పీడలు ఉన్నప్పటికీ కూడా జనాకర్షణ ధనాకర్షణకి ఈ యొక్క వస్తువు వాడొచ్చండి. శత్రువులు ఎక్కువగా ఉన్నారు అలాంటి వాళ్ళకి ఎవరైనా ఈ వస్తువు వాడచ్చు. దీంట్లో ఏమేమి వస్తువులు వస్తాయని నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ మనకి ఎలాంటి నరదృష్టిని అనేది తగ్గించే ఒక హతాజోడి, అలాగే అందరినీ వశం చేస్తుంది ఈ హతాజోడి. దాంతోపాటు సిఆర్ సింగి, దాంతోపాటు అభిమంత్రించిన 2 గవ్వలు వస్తాయి. ఎలాంటి ఆకర్షణ శక్తి మనకు పెంచే గవ్వలు, లక్ష్మీ స్వరూపమైన 2 గవ్వలు, గోమచక్రాలు, అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైన తామర గింజలు 2, నల్ల పసుపు తాంత్రిక పీడల్ని పోగొట్టేది, దాంతోపాటు 2 ఇలాచీలు, శుక్రస్వరూపం, కర్పూరము, లవంగము. ఇలా ఈ ఐటమ్స్ తోటి మనం జనాధన ఆకర్షణ కిట్ అనేది బంధనం చేయడం జరుగుతుంది. దీనికి వాడే సింధూరం ఏంటంటే హనుమంతుల వారి యొక్క సింధూరం లాగానే ఉంటుంది. ఇది ఈ యొక్క సింధూరం వాడటం జరుగుతుంది. దీంతో మనం ఎవరైతే ప్రేక్షకులు మనం బుక్ చేసుకుంటారో వాళ్ళ పేరు మీద 11 రోజులు, అంటే మనము 7 రోజులు పూజలో పెడతాము, 8 రోజులు తీస్తాము. మీకు పంపిస్తే మీకు అందడానికి 2 to 3 days, టోటల్ 11 వర్కింగ్ డేస్ పడుతుంది. ఈ జనాధన ఆకర్షణ కిట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో శత్రువులు మీ మీద ఎప్పటికీ విజయం పొందలేరు, జనాకర్షణ కలుగుతుంది, ధన వృద్ధి జరుగుతుంది, అలాగే ఇంట్లో ఎలాంటి నరదృష్టి తాంత్రిక పీడలున్నా వెళ్ళిపోతాయి. ఈ యొక్క కిట్ ఎక్కడైతే ఉంటుందో జనాకర్షణ ధనాకర్షణ తప్పకుండా కలుగుతుంది. ఇందులో హతాజోడి సిఆర్ సింగి అనేది చాలా అద్భుతమైన ఇది, ఎందుకంటే ఎక్కువ వశీకరణం ప్రక్రియలో వాడతాం కాబట్టి ధనాకర్షణ కోసం ఈ కిట్ ఎవరైనా స్థాపన చేసుకోవచ్చు. కాబట్టి ఇది కూడా మనకి లిమిటెడ్ స్టాక్ ఉంది. ఇప్పుడు ఈ కుంకుమ అనేది దీంట్లో మొత్తం బంధన ఒక ముహూర్తం చూసుకొని ఎవరైతే క్లయింట్ బుక్ చేసుకుంటారో వారి యొక్క నక్షత్రానికి సరిపోయిన తిథి నక్షత్రం రోజు ఈ యొక్క బంధన అనేది చేయడం జరుగుతుంది. ఇలా ప్యాకేజ్ అనేది మీకు ఇంటికి వస్తుంది. ఈ బాక్స్ అనేది మీరు లాకర్లో పెట్టుకోవచ్చు, లేదనుకుంటేనేమో పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. పిల్లిమాయ మాత్రము మీరు లాకర్లోనే పెట్టాలి, పూజా మందిరంలో పెట్టకూడదు. కాబట్టి దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్న జనధన ఆకర్షణ కావచ్చు, పిల్లిమాయ కావచ్చు, లేదనుకుంటే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రము, లేదా గురువు గింజలమాల, ఒక్క గణపతి గురించి ఏ డీటెయిల్స్ కావాలనుకున్నా మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 మాత్రమే కాల్ చేయండి. దాని తర్వాత అనేది ఆఫీస్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఫోన్స్ లిఫ్ట్ చేయరు. మార్నింగ్ 10 to 5 మాత్రమే కాల్ చేయండి ఏం వివరాలు కావాలనుకున్నా. ప్రతి ఒక్కరికి చిన్న మనవి, మనం చూపించే ఏ ప్రోడక్ట్కి కూడా టెలిషాపింగ్ వారిలాగా క్యాష్ ఆన్ డెలివరీ లేదండి. ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ నాకు సమస్య పరిష్కారం లభిస్తుంది అని మీరు ఆశిస్తారో ఆ ప్రోడక్ట్ని పూర్తిగా మీ యొక్క గోత్రనామాల మీద, నామ నక్షత్రం మీద మీరు చెప్పిన సమస్యకి పూర్తిగా లాభాన్ని పొందేలాగా సంకల్పం చెప్పి 7 రోజులు కానీ 11 రోజులు కానీ పూజలో పెడతాం కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఎవరికి లేదండి. ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసి మీ గోత్రనామాలు, దాంతోపాటు పూర్తి పిన్ కోడ్తో సహా అడ్రస్ అనేది వాట్సాప్ చేశారు అంటే యంత్రం అయితే 7 వర్కింగ్ డేస్లో మీకు అందించడం జరుగుతుంది. లేదు ధనాకర్షణ కిట్ కావాలనుకున్న వారికి 11 days పడుతుంది. లేదా సర్వమోహిత మాల మరియు ఒక్క గణపతి కావాలనుకున్న వారికి 7 వర్కింగ్ డేస్లో అందించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని వేల మంది క్యాష్ ఆన్ డెలివరీలో మనం పంపించి ఆ యంత్రాలు, ఆ యొక్క కిట్లు అనేది మనం వృధా చేయడం జరిగింది. ఎందుకంటే ఒకళ్ళ కుటుంబ సభ్యుల మీద అభిమంత్రించినది వేరే వాళ్ళకి ఎవరికి పనిచేయదు. కాబట్టి మీరు డబ్బులు కట్టారు, మోసపోతారనే అవకాశమే లేదు. డబ్బులు కట్టిన తర్వాత ఒకరోజు అటు కావచ్చు, ఒకరోజు ఇటు కావచ్చు, కానీ తప్పకుండా 100కి 100% మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ మీకు అందించే బాధ్యత అగ్నేష్ అమిత్రాజ్ది. కాబట్టి నమ్మకంతో డిపాజిట్ చేయండి, పూర్తి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను. నమస్కారం, నా పేరు ప్రవీణ్, నేను జిల్లెగూడలో ఉంటాను. నాకు ఒక మెడికల్ షాప్ బిజినెస్ ఉన్నది. అందులో ఎప్పుడు చూసినా ఇబ్బందులు వచ్చేవి, చాలా ఇబ్బందిగా ఉండేది. మా ఫ్రెండ్ ద్వారా గురువు గారిని కలిశాను. గురువు గారిని కలవడం వల్ల నాకు నా ఇబ్బందులు మొత్తం చెప్పుకోవడంతో గురువుగారు నా జాతకాలు చూసి పిల్లిమా ఇచ్చారు. అది తీసుకువెళ్ళి షాప్లో పెట్టుకోవడం వల్ల చాలా వ్యాపారంలో చాలా లాభాలు నాకు చాలా కలిసి వచ్చాయి. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఏ ఇబ్బందులు లేకుండా చాలా సంతోషంగా ఉన్నాను. ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు బాలాజీ, నేను కాచిగూడ నుంచి వచ్చాను. నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే, ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరు ఇస్తారు అనే రైట్ పర్సన్ గురుగారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది. ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు, ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను. చాలా అద్భుతంగా ఉంది.
బిజినెస్ మ్యాన్ని నేను. నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది. గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు. ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ని నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నానో అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా వృద్ధి జరిగింది. ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ గడుస్తుంది ఇప్పుడు. అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది. ఈరోజు ఏంటంటే ఈ పిల్లి మాయ మరియు గురుగింజల మాల మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు. నమ్మకం ఎలా కలిగిందంటే ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ తీసుకెళ్ళానో, ఎప్పుడైతే నాకు బిజినెస్లో మంచిగా అభివృద్ధి ఉందో ఇవి కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను. నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది. ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను. హెల్త్ వైజ్గా, వెల్త్ వైజ్గా, ఫినాన్షియల్గా చాలా బాగున్నాను. నాకు ఈ జరిగిన ఈ అనుభవం నా ఫ్రెండ్స్లో షేర్ చేశాను. వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు. అందరూ నేను తీసుకొచ్చిన గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు. కాబట్టి నేనైతే మంచి రైట్ గురుని ఎన్నుకున్నానని నేను ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను. నమస్తే, నా పేరు కుడమాల మహేందర్ కుమార్. నేను ఉప్పల్లో ఉంటాను. గురుగారి దగ్గరికి వచ్చినప్పుడు నాకు జనాకర్షణ కిట్ ఇచ్చారు. ఆ కిట్ వల్ల నేను బిజినెస్లో చాలా ఇంప్రూవ్ అయ్యాను. ఇప్పుడు నేను ఇంకా పొలిటికల్లో ఇన్వాల్వ్ కావాలని అనుకున్నాను. గురుగారికి చెప్పాను. ఆయన పిల్లి మాయ తీసుకోమని చెప్పారు. ఇప్పుడు నేను పిల్లి మాయని తీసుకోబోతున్నాను. ప్రతి ఒక్కరూ మనం అందరము మంచి గురువుని సంప్రదించాలి. ఇలాంటి గురువులు చాలా తక్కువగా ఉంటారు. ఇలాంటి గురువును ప్రతి ఒక్కరిని సంప్రదించండి. చాలా పాజిటివ్గా రిజల్ట్ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా భవిష్యక్రియ ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ గుర్తుంటుంది, ప్రతిచేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియోలు అది శీఘ్రంగా మీకు చేరుతాయి. సర్వజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.